Changeలో ఫస్ట్ ప్రాబ్లం. A particle is moving in a straight line so that after t seconds its distance in centimeters from a fixed point on the line is given by s is equal to f of t is equal to at plus t cube. అంటే ఒక స్ట్రేట్ లైన్లో వెళ్ళినాక ఎస్ అనే దాని డిస్టెన్స్ ఏంటంటే 8t ప్లస్ టీ క్యూబ్ అన్నారు. సో ఇప్పుడు మనకి వెలాసిటీ కనుక్కోమంటున్నారు, ఇనీషియల్ వెలాసిటీ, ఇంకా యాక్సిలరేషన్ కనుక్కోమంటున్నారు. సో ఎస్ అంటే ఏంది? ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, అంటే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అన్నట్టు ఎస్. మనం ఇప్పుడు దాన్నే డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టైం అంటే డిఎస్ బై డిటి అంటే అది వెలాసిటీ అవుతుంది. సో మళ్ళీ ఆ డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తే అది వెలాసిటీ అవుతుంది. ఆ వెలాసిటీని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తే అది యాక్సిలరేషన్ అవుతుంది. సో ఇవి మూడు అవసరం. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చినారు? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 8t ప్లస్ టీ క్యూబ్ అని ఇచ్చినారు. ఓకే, మనం దీన్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాం, ఎందుకు? మనకు వెలాసిటీ కావాలి కాబట్టి. సో v ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై డిటి విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ టీ ఉంది కాబట్టి, ఇంకా ఇప్పుడు మనం టైంతోనే చేయాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టీ. ఓకే, సో 8t అంటే 8. మనకి నార్మల్గా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ఎట్లా అవుతుందో ఇక్కడ డి బై డిటి ఆఫ్ టీ అంటే 1 అవుతుంది. ఓకే, సో 8 ఇంటూ 1 ప్లస్ ఇది సేమ్ 3t స్క్వేర్ అవుతుంది. దీన్ని ముందుకు పంపించి పవర్ -1 చేయాలి. సో 8 ఇంటూ 1 ఎంత? 8 ప్లస్ 3t స్క్వేర్. ఇది మనకి వెలాసిటీ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు యాక్సిలరేషన్ కావాలి. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి. సో v అంటే ఏంది? a ప్లస్ 3t స్క్వేర్ కదా, దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇది కాన్స్టెంట్ అంటే నంబర్ ఉంది కాబట్టి అది 0 అయిపోతుంది. ప్లస్ మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ ఎట్లా చేస్తాం? ఈ 2 అనేది మళ్ళీ ముందుకు వెళ్తుంది. సో 2 ఇంటూ 3t పవర్ 1. 1 అంటే 1 పెట్టినా పెట్టకపోయినా ఒకటే. సో 3 2s 6, 60. ఇప్పుడు మనకి దీన్ని ఈక్వేషన్ 1, దీన్ని ఈక్వేషన్ 2, దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. సో ఫ్రమ్ 2 మనకి ఏం కనుక్కోమన్నారు? ఫస్ట్ వెలాసిటీ యాట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds అంటే ఈ 8t ప్లస్ 3t స్క్వేర్ ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే. 8 ప్లస్ 3t స్క్వేర్. ఓకే, దీంట్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2. 8 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్. ఓకే, 8 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ఎంత? 4. 3 4s 12. 12 ప్లస్ 8 ఎంత? 20. వెలాసిటీకి యూనిట్స్ రాయాలి. ఏంది అది? సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ ద ఇనీషియల్ వెలాసిటీ అన్నారు. ఇనీషియల్ వెలాసిటీ అంటే స్టార్టింగ్లో ఫ్రమ్ 2. మళ్ళీ సేమ్ ఇది ఫస్ట్ వన్, ద వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds. ఇది సెకండ్ వన్. ఇనీషియల్ వెలాసిటీ అంటే మనం ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేయాలి t ప్లేస్లో. 8 ప్లస్ 3t స్క్వేర్. సో 8 ప్లస్ 3 ఇంటూ 0 స్క్వేర్. 0 ఇంటూ 3 0నే. సో 8 మిగిలింది. మళ్ళీ దీనికి కూడా సెంటీమీటర్ పర్ సెకండ్ యూనిట్స్ రాయాలి పక్క. థర్డ్ వన్, యాక్సిలరేషన్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds. ఇప్పుడు సో మనకి యాక్సిలరేషన్ కావాలి కాబట్టి ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ యాక్సిలరేషన్ ఎంత ఉంది? 60 అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds అన్నారు కదా. సో t ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. 6 2s 12. యాక్సిలరేషన్కి సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని వస్తుంది, అంతే. సెకండ్ క్వశ్చన్, a particle is moving along a straight line according to s is equal to f of t is equal to 4t cube minus 3t square plus 5t minus 1, where s is measured in meters and t is measured in seconds. Find the
వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అట్ టైమ్ t, ఇంకా అట్ వాట్ టైమ్ ద యాక్సిలరేషన్ ఈజ్ 0. మనకి ఫస్ట్ ఏమి ఇచ్చినారు, x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 4t³ మైనస్ 3t² ప్లస్ 5t మైనస్ 1. ఇప్పుడు దీనికి వెలాసిటీ ఇంకా యాక్సిలరేషన్ కనుక్కోమన్నారు. సో వెలాసిటీ అంటే ఏంది, ds/dt, అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో 4t³ ఉంది. 4t³ అంటే ఏమవుతుంది, 3 × 4 పవర్ 3 - 1 అంటే 2. ఓకే, ఈ పవర్ ముందుకు వస్తుంది, ఈ పవర్ ప్లేస్లో -1 అవుతుంది. 3 - 1 2. ఓకే, నెక్స్ట్ మైనస్, సేమ్ ఇది కూడా 2 × 3t పవర్ 2 - 1 అంటే 1 ప్లస్ 5. టీ ప్లేస్లో ఏమవుతుంది, 1 అవుతుంది, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కదా. సో విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి ఈ టీ అనేది 1 అవుతుంది. -1 అది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. 4 ఇక్కడ టీ రాయడం మర్చిపోయినా నేను. 4 × 3 = 12, 12t² మైనస్ 3 × 2 = 60 ప్లస్ 5. ఇది మనకి వచ్చిన వెలాసిటీ. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు, యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే dv/dt, అంటే ఇప్పుడు ఈ వెలాసిటీ ఎంత వచ్చిందో దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే, సేమ్ ఇందాకలాగానే 2 × 12t పవర్ 2 - 1 ఎంత, 1 వస్తుంది. సో -6 × 1, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి, ప్లస్ 5 కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోయింది. సో 12 × 2 = 24t మైనస్ 6. ఓకే, ఇది మనకు వచ్చిన యాక్సిలరేషన్. ఇంకా అట్ వాట్ టైమ్ ద యాక్సిలరేషన్ ఈజ్ 0 అంటున్నారు. యాక్సిలరేషన్ ఈజ్ 0 ఎప్పుడో కనుక్కోవాలి. యాక్సిలరేషన్ అంటే మనకి ఎంత వచ్చింది, 24t మైనస్ 6. ఫస్ట్ మనం దాన్ని 0 అనుకుందాం. ఓకే, సో 24t మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఈ 6 అటు వెళ్తే ప్లస్ 6 అవుతుంది. సో t ఈజ్ ఈక్వల్ టు 6/24. ఇది మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ వెళ్తే ఏమైంది, డివిజన్ అయింది. సో 6 1s are 6 4s are 24. సో t ఈజ్ ఈక్వల్ టు 1/4. టైం 1/4 ఉన్నప్పుడు యాక్సిలరేషన్ 0 అవుతుంది అని మనకి ఇప్పుడు అర్థం. ఓకే, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, a stone is dropped into a quiet lake and ripples move in circles at the speed of 5 centimeters per second. At the instant when the radius of the circular ripple is 8 centimeters, how fast is the enclosed area increases? అంటే ఒక క్వైట్ లేక్లో ఒక స్టోన్ వేసినప్పుడు ఇట్లా నార్మల్గా ఇట్లా సర్కిల్స్ లాగా ఫామ్ అయినప్పుడు దానికి అవి ఎంత స్పీడ్లో ఫామ్ అవుతున్నాయంట, 5 centimeters per second. అంటే దాని రేడియస్ ఇచ్చినట్టు వాళ్ళు మనకి dr/dt అనేది వాళ్ళు ఇచ్చినారు. అది ఎంత, 5 centimeters per second. ఓకే, ఇంకా దాని రేడియస్ 8 centimeters ఉన్నప్పుడు అది ఇంకెంత తొందరగా చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అని కనుక్కోమంటున్నారు. సో మనకి dr/dt ఇచ్చినారు, r ఇచ్చినారు, దాని ఏరియా కనుక్కోవాలి మనం. అంటే మనకి ఇప్పుడు dA కావాలి. ఓకే, సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంది, πr². ఓకే, ఇప్పుడు మనకి dA/dt కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి, ఇప్పుడు మనం dA/dt కనుక్కోవాలి కదా. సో ఫస్ట్ డిఫరెన్షియేట్ చేద్దాం మనం దాన్ని. ఎంత ఏరియా, ఎంత, πr² కదా. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ ఈ 2 అనేది మళ్ళీ ముందుకు వస్తుంది కదా. సో 2 × πr పవర్ 1 ఇంటూ dr/dt. ఓకే, ఇది మనకు కావాలి. సో 2πr ఇంటూ dr/dt అంటే ఎంత, 5. ఇంకా మనకి r వాల్యూ కూడా ఇచ్చినారు కదా, r అంటే ఎంత, 8 కదా. సో 2 × π × 8 × 5, 8 5s are 40, 40 × 2 80. సో 80π
ఇప్పుడు మనకి ఏరియా వాల్యూ ఎంత అంటే 80 మనం దీనికి యూనిట్స్ కూడా రాయాలి కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఇంత ఫాస్ట్గా అవి ఇంక్రీజ్ అవుతున్నట్టు అర్థం. నెక్స్ట్ సమ్, ద రేడియస్ ఆఫ్ అన్ ఎయిర్ బబుల్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ద రేట్ ఆఫ్ 1/2 సెంటీమీటర్ పర్ సెకండ్. అట్ వాట్ రేట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద బబుల్ ఇంక్రీజింగ్ వెన్ ద రేడియస్ ఈజ్ 1 సెంటీమీటర్. అంటే ఒక ఎయిర్ బబుల్ ఎట్లా 1/2 సెంటీమీటర్ ఒక్క సెకండ్కి పెరుగుతుందంట. అంటే మనకి ఇప్పుడు ఇచ్చింది dr/dt, దాని రేడియస్, దాని రేట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది. సో 1/2 సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? వాల్యూమ్ ఆఫ్ ద బబుల్. అంటే మనకి ఇప్పుడు dv/dt కావాలి. ఎంత? దాని రేడియస్ 1 సెంటీమీటర్ ఉన్నప్పుడు. ఓకే, సో మనకి అది ఇప్పుడు కావాలంటే ఫస్ట్ వాల్యూమ్ ఫార్ములా అయింది, వాల్యూమ్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటంటే 4/3 πr³. ఇది వాల్యూమ్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా. సో ఇప్పుడు మనకి dv/dt కావాలి కదా. సో dv/dt అంటే మనం ఫస్ట్ వీని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? 4/3 సేమ్ వస్తుంది, ఈ 3 ముందుకు వస్తుంది. సో 3 × πr⁻3 - 1 ఎంత? 2 × dr/dt. ఇది చేస్తే మనకి వాల్యూమ్ dv/dt ఎంత ఉంది తెలుస్తుంది. సో 4/3 3πr² dr/dt. ఓకే, 4/3 × 3 × π. r ఎంత మనకి? 1 ఇచ్చినారు కదా, 1². dr/dt అంటే 1/2. ఓకే, సో 3 సేమ్ ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇది డివిజన్లో ఉంది, ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి. సో 4π 1² ఎంత? 1 × 1/2. సో 4π/2 కదా. ఓకే, సో ఇది 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోయింది. సో ఎంత మిగిలింది? 2π. దీనికి యూనిట్స్ రాయాలి, సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే, సో ఇప్పుడు dv/dt దీని వాల్యూమ్ ఎంత అంటే 4π సెంటీమీటర్ క్యూబ్/సెకండ్, సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్.